ఇంకోటన్నా ఈ దువ్వాల మాదిరి పాజిటివ్‌గా చెప్పినా కూడా నెగెటివ్‌గా తీసుకొని కొంచెం రాద్ధాంతం చేస్తుంది గదా! అవును. అంటే కంటెంట్ కోసమా ఎలా అంటారు? నాకదే అర్థం కావట్లేదు. 'దువ్వాల మాదిరి' గారు ఆల్రెడీ ఫైర్ బ్రాండ్, పొలిటికల్‌గా మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. డబ్బులున్నాయి. ఆమె ఆ రేంజ్‌లో ఆడుతుంది. మాట్లాడాలంటే భయపడుతున్నారు పాపం ఆడున్న కంటెస్టెంట్‌లందరూ. ఓకే. రేటింగ్ పరంగా అప్పుడు ఆయన పేరున్నాడు చూడు 'హరిత హరీష్' గారు 'గుండాంకుల్‌ని' రీప్లేస్ చేసిందే గాని, బట్ అంత సీరియస్ అయ్యి ఏం సాధిద్దాము? ఆల్రెడీ బయట ఆమెకు కొంచెం చెడ్డ పేరే ఉంది. పొలిటికల్‌గా లేకపోతే ఏదో కొంచెం ఏదో పరంగా. మళ్ళా ఇక్కడికొచ్చి ఇంకా చెడ్డయ్యి వెళ్ళాలని ఏం యేసుకొనొచ్చారో తెలవదు గానీ, ఆమె నిజంగా కొంచెం తగ్గించుకోవాలి కోపాన్ని. దువ్వాడ మాధురి అనే గారు అంత అందరి మీద ఎక్కాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్‌తో మాట్లాడింది కరెక్ట్ పాయింట్. అది ఒప్పుకుంటా. కూర్చుంటే కూర్చోవద్దని మరి ఊరికే వచ్చి పుల్లలు పెడతాడు. ఏమన్నా తనుజ అనుకున్నావా? నేరుగా హగ్ చేసుకోవడానికి, రీతు చౌదరి అనుకున్నావా? హగ్ చేసుకోవడానికి దువ్వాడ మాధురి. కెలికి వదులుతాడు అలాంటి పుల్కాగాళ్ళందరినీ పక్కన కూడా తెచ్చుకోదన్న. దువ్వాడ మాధురి గారు బాగా ఆడుతున్నారు. బట్ పాపం దివ్య నిఖిత వెళ్ళిపోతాదేమో బిగ్ బాస్ వదిలేసి. ఆమె దెబ్బని తట్టుకోలేక పాపం. ఈ 'చిట్టి పీకించి రమ్య' అంటే చాలా హైప్‌తో వచ్చింది గదా! ఎలా ఆడుతున్నారో గేమ్? రమ్య మోక్ష బాగుందన్న. ఆమె గేమ్ బాగుంది. పవన్ కళ్యాణ్ నేను లాగి పెట్టి కొడతా నా జోలికి వస్తే అంటే ఒక అమ్మాయి అలాగే ఉండాలి. అట్లే ఉండాలి. రీతు చౌదరి లాగైతే ఉండకూడదు. రమ్య మోక్ష లాగే ఉండాలా. గేమ్ ఆడతా అని చెప్తే ఎవడైనా గేమ్ ఆడతాడని చెప్తాను నాగార్జున ముందర. మరి గేమ్ ఆడను నేను లోపల పంపిన అంటారా? ఎవరైనా గేమ్ ఆడతానే అంటారు. లోపల పోయినాక ఎలా ఉన్నారు? జెన్యూన్ గా ఉన్నారా? ఫేక్ గా ఉన్నారా? అంటే ఇప్పుడు డిమాండ్ పవన్‌తో నువ్వు రీతుతో ఉండకు, రీతుతో ఆ లవ్ ట్రాక్ బయటికి రండి అంటే వాళ్ళిద్దరిని విడగొడుతుందా? విడగొట్టడం కాదు చెప్తుంది. డిమోన్ పవన్ కి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. నువ్వు జెన్యూన్ పర్సన్. రీతు చౌదరితో పెట్టుకొని నువ్వు మళ్ళీ టాప్ 5 లో లేకుండా పోతావు అని ఒక మంచి సలహా ఇచ్చింది డిమోన్ పవన్ కి. రీతు చౌదరి ఎట్లా ఆమె నాశనం అయింది. మళ్ళీ డిమోన్ పవన్ కూడా నాశనం చేయడం ఎందుకు అని అంటే చెప్తుంది. రీతుని సైడ్ చేసి ఆమె సెటిల్ అయిదాం అనుకుందా అంతేం ఆ ప్లేస్‌లో? లేదన్న. అన్న రమ్య మోక్షకి ఆల్రెడీ వాళ్ళు అలేఖ్య చిట్టిపికల్స్ ఎవరు వాళ్ళ అమ్మ నాన్న లేరని చెప్పి చాలా కష్టపడి సెటిల్ అయినారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆమె జెన్యూన్ గా ఉండాలనే ట్రై చేస్తున్నారు. ఆమెను కూడా తీసుకెళ్లి రీతి చౌదరితో పోల్చకండి. సరేనా? రమ్య మోక్ష ఆడుతది. ఒక్కసారి జిమ్ చేయాలా రేటింగ్ ఇలా లేస్తది ఆమె. జిమ్ జిమ్ టీ షర్ట్ ఇలా శారీలోనే 2 రోజుల నుంచి ఊపుతాంది. జిమ్ చేస్తే తెలుస్తుంది అందరికి అట్లా. వీళ్ళు ఉన్నారు చూడు ఏం పేరు ఆయేషా. ఆయేషా పరిగెత్తాడు ఆమె దెబ్బకు ఒకసారి జిమ్ చేసిందంటే. చాలు కదా. అసలు మాదిరి మెట్రో సూపర్ ఫాస్ట్ ఆమె చైనా ట్రైన్ వీళ్ళంతా బచ్చాగాళ్ళు గూడ్స్ బండ్లు వీళ్ళంతా రీతు చౌదరి గూడ్స్ బండి ఇంకెవరు ఆమె అటాక్ చేసి దివ్య డొక్కు బండి అది ప్యాసింజర్ అది ఆ ప్యాసింజర్ ముందు సూపర్ ఫాస్ట్ గేది పోటీ గుద్ది పడేస్తది వీళ్ళంతా చిన్నోళ్ళ నా దివ్య ఇంకెవరు రీతు చౌదరి గొడవ పెట్టుకుంటుంది అమ్మ జుట్టు పెట్టి ఇసిరేత్త అవతల పడుతుంది అంత అంత ఆమె క్రేజ్ ఏంది ఆమె ఏంది వాడొచ్చి కూర్చో అంటాడు నిలబడమంటాడు వాడెవడు చెప్పడానికి ఆమె రేంజ్ ఏంది ఆమె స్టామినా ఏంది ఆమె దమ్మేంది ఆమె లెవెల్ వేరు మీ సపోర్ట్ మాదిరి బిగ్ బాస్ లో అందరూ ఒకటే కదా బ్రో. దివ్వల మాదిరి ఒకటేనా నాగార్జున కంటెస్టెంట్స్ ఒకటేనా ఒకటే. నాగార్జున అంటే కంటెస్టెంట్ నాగార్జున కంటెస్టెంట్లు అందరూ ఒకటే కదా! కంటెస్టెంట్స్ అందరూ ఒకటే కదా! ఎందుకు ఒకటే ఒకటి కాదు ఒకటే. ఇప్పుడు ఇమానుల్ కొద్ది స్థాయి వేరు అట్లా డిఫరెన్స్ ఉంటది అది బ్రో బ్రో నిన్న నామినేషన్ జరిగినాయి కదా ఎవరు అన్ఫేర్ అనిపించింది? నిన్న నామినేషన్సా నేను చూడలేదు చెప్పేది నామినేషన్ బాగున్నాయి బ్రో. ఆ? సుమన్ గారిది. రమ్య మోక్ష అంటే కొద్దిగా ఓవర్ చేస్తుందన్న ఆ మాట మాత్రం ఓవర్ అనిపించింది ఎందుకంటే అసలు వాళ్ళిద్దరు ఇప్పుడు దివ్యల మాదిరి రమ్య మోక్ష వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ వెనక వాళ్ళ గ్రౌండ్ లెవెల్ ఏంది వాళ్ళ గ్రౌండ్ ఏంది అసలు వాళ్ళు ఎందుకు ఫేమస్ అయ్యారు ఆమెమో దివ్యల మాదిరి పచ్చని కాపురాన్ని పచ్చగుండే కాపురాన్ని చిచ్చులు పెట్టి దాని మీద ఎరువుల మందు పోసి అది పోసి మంట పెట్టి మంచి నా ఎత్తు కూతుర్లు ఉన్నారు నా ఎత్తు కూతుర్లనే విడగొట్టింది మళ్ళా సంసారి పొక్కలు ఇద్దరు కలిసి మన ప్రపంచం గురించి మాట్లాడతాం భారతదేశం మంచిగా ఉండాలి మనమే ఖరాబ్ చేసేదే మనం భారతదేశాన్ని మన భారతదేశం మంచిగా ఉండాలి డెవలప్ కావాలి అభివృద్ధి కావాలంటే ఇద్దరు అదే మనం రమ్య మోక్ష ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది రమేష్ ఇట్లాంటది ఇది మరి నా మీద చెయ్యేస్తే చెంప పగల కొడతా ఎందుకంటే అది కథ. మాధురి గారు నేనే బిగ్ బాస్ ఎవరు నాకు అని అంటుంది. బిగ్ బాస్ ఎవరు నేనే ఇంటికి బిగ్ బాస్ అంటుంది. ఇదేందో అయితే ఏంది ఇది అంట ఒరి అమ్మ గొడవ ఇది నేను చూడలే మైండ్ తెగింది నాకు ఏమో మళ్ళీ నాగార్జున గారు సాటర్డే అవుతారు కదా చూద్దాం నాకైతే తెలియట్లేదు ఎందుకు అట్లా ఓకే చూద్దాం మళ్ళీ నాకైతే తెలియదు మళ్ళీ నన్ను వేసుకుంది మళ్ళీ ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనుకున్నాను. ఎలిమినేషన్ కొత్త నేను ఇంకోటి చెప్తానండి కొత్త పిలుచుకొచ్చారు కొత్తల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది అనమాట పాత వాళ్ళ గురించి మనకు తెలుసు 5 వీక్స్ అయితే అయిపోయింది వాళ్ళ హావభావాలు వాళ్ళు ఎలా మాట్లాడతారు వాళ్ళ ఎంటర్టైనర్స్ ఏం జరుగుతుంది ఎలా చేస్తారని చెప్పి
కొత్త వాళ్ళని అబ్జర్వ్ చేసుకునే లోపు బిగ్ బాస్ అయిపోతుంది. అంతేనా? బిగ్ బాస్ అయిపోతుంది. వాళ్ళ పేర్లు గుర్తుపెట్టడానికి 1, 2, 3, 4 వారం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏం కదా చెప్పి 4 వారం అలాంటి బిగ్ బాస్ అయిపోతుంది. అంటే పాత వాళ్ళనే పెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తెలిసిన వాళ్ళని, ఆమె ఎవరు హిందీ నుంచి వచ్చింది యాక్టర్ ఆయేషా ఆయేషా, సూపర్ ఉంది. ఏం చెప్పాలి, సూపర్. అంటే ఇమ్మాళ్ళన్న తనుజ వదిన ఇద్దరు చక్కగా ఉండేటోళ్ళు, మంచిగా ఉండేటోళ్ళు, అంటే ఇద్దరు హ్యాపీగా ఉండేటోళ్ళు. అలాంటిది విమ్మాళ్ళన్న కత్తిలా ఉన్నావు అన్నాడంటే అంటే అంత బాగుంది అన్నట్లు ఆమె అట్లా అన్నట్టు. ఇంకోటి తనుజ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఆమె అనలేదు, నేను చెప్తానా, లోపల ఉన్న పూరి నచ్చదు కానీ బయట ఉన్న చపాతీ కావాలంటది దీనికి ఏం చెప్పి విమ్మాళ్ళు అన్నట్టుది. ఏ జరిగినా కూడా బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకోండి. ఇఫ్ ఎనీ మోర్ క్వశ్చన్స్, నామినేషన్స్ అయ్యాయి కదా. దయచేసి ఎవరిని ఎలిమినేషన్ చెయ్యొద్దండి. వాళ్ళందరూ లోపల పెట్టేయండి, వాళ్ళని కొట్టుకు చావండి, నన్ను మాత్రం ఎంటర్టైన్మెంట్ చేయండి. అలాగని లాస్ట్ వీక్ ఇద్దరు తీసారా బయటికి, మరి దారుణంగా శ్రీజన్ అమ్ము శ్రీజ గారిని తీశారు. ఇద్దరులో ఇద్దరు గిండారు, చాలా బాధపడ్డారు. ఇద్దరు గిండుతారా పాదలు ఎవరు భయ, నాకు ఎవరిని బయట తీసేయాలనిపించలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు అందరూ. రామురాతో డల్గొనడానికి బయట టాక్ రాను బొంబాయి అన్న, ఎందుకన్నా రాము రాతాడా నువ్వు అసలు? నడుతున్నారా బయట? అవును